ఇవాల్టి మన కథ యుక్తిపరుడు. ఈ కథలోని మన కథానాయకుడు మత్సయ్ తన యుక్తితో తన భూస్వామి పీడను ఎలా విరగడ చేసుకున్నాడో, మత్సయ్ భూస్వామి చేతిలో చావు అంచుల దాకా వెళ్ళినా కూడా తనకున్న అవకాశాన్ని యుక్తితో వాడుకుని ఆ భూస్వామి ఆట ఎలా కట్టించాడో ఈ కథలో చూద్దాం. ఇక కథలోకి వెళితే, పూర్వం చైనా దేశంలో ఒక పెద్ద భూస్వామి ఉండేవాడు. అతడు అతి స్వార్థపరుడు, పరమ లోభి. ఏ ఏడాదైనా తన కింది కౌలు రైతులకు పంటలు సరిగ్గా పండకపోయినా తనకు రావలసిన గింజలు కొలవలసిందే తప్ప ఎటువంటి దయాదాక్షిణ్యాలు చూపించేవాడు కాడు. తన కింది రైతులను పరమ నీచంగా చూసేవాడు. ఇలాంటి భూస్వామి పీడ ఎప్పుడు విరగడవుతుందా అని అందరూ ఎదురు చూసేవారు. అదే దేశంలో మత్సయ్ అని ఒక పేద రైతు ఉండేవాడు. అతను చాలా యుక్తిపరుడు. అందుచేత భూస్వాములకు పక్కలో బల్లెంగానూ, ఇతర పేద రైతులకు దేవుడిలాగానూ ఉండేవాడు. తరతరాలుగా అతని వంశం వాళ్ళు వ్యవసాయంలో జీవితాలు గడిపి కూడా దారిద్ర్యం నుంచి బయటపడలేకపోయారు. అందుచేత మత్సయ్ ఒక ఏడు భూస్వామికి గింజలు కొలవరాదని తీర్మానించుకున్నాడు. పంట రాగానే అతను ధాన్యం అమ్మి కొన్ని బలిసిన కోలను కొన్నాడు. ఒక వేటగాడికి డబ్బులిచ్చి 2 నక్కలను కూడా సంపాదించాడు. ఆ 2 నక్కలలోనూ ఒక దానిని ఒక చీకటి గదిలో కట్టి ఉంచి రెండవ దాని మెడకు తాడు కట్టి తన వెంట తిప్పసాగాడు. భూస్వామి తనకు రావలసిన ధాన్యం వసూలు చేసుకునేటందుకు బయలుదేరి దారిలో మత్సయ్యను కలుసుకున్నాడు. ఆ భూస్వామిని చూసిన మత్సయ్, తమ ధాన్యపు గింజలు సిద్ధంగా ఉంచాను, మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి పట్టుకుపోవచ్చు అన్నాడు. ఆ భూస్వామి నక్కను విచిత్రంగా చూస్తూ, అవునుగాని దీన్ని పట్టుకు తిరుగుతున్నావేమిటి, తప్పించుకుపోదు అన్నాడు. పోనివ్వండి, ఏం పోతే అట్లా తిరిగి రావడం మంచిదేగా అంటూ మత్సయ్ నక్కతో, నువ్వు పోయి మంచి కోలను పట్టుకురావే అంటూ దాని మెడకున్న తాళు విప్పాడు. కట్టు ఊడిందే చాలునని నక్క శరవేగంగా పారిపోయింది. నీకేమైనా మతిపోయిందా ఏమిటి, అది నక్కే కదా, అది మళ్ళీ నీకు కంటపడుతుందా అన్నాడు భూస్వామి. హహ, దాని సంగతి మీకు తెలీదు. రేపు మధ్యాహ్నం తమరు మా ఇంటికి భోజనానికి రావాలి. వస్తారనే నమ్మకంతోనే కోలను తెప్పిస్తున్నాను. ఆలస్యం చెయ్యక వేళకు రండి అన్నాడు మత్సయ్. మర్నాడు మధ్యాహ్నానికల్లా మత్సయ్ దివ్యమైన విందు భోజనం తయారు చేయించాడు. వాళ్ళ ఇల్లు అంత దూరం ఉండగానే భూస్వామికి కమ్మని మసాలా వాసన కొట్టింది. భోజనాల బల్ల మీద అనేక రకాలుగా వండిన కోడి మాంసం వేరువేరు పళ్ళాలలో సిద్ధంగా ఉన్నది. ఇదంతా చూసి భూస్వామి ఆశ్చర్యపడి, మత్సయ్, నీ నక్క ఏది, దాన్ని కూడా తీసుకురా, మనతో పాటే అది కూడా తిండి తింటుంది అన్నాడు. దానికేం తొందరలేండి, ముందు మనం భోజనం కానిద్దాం అన్నాడు మత్సయ్. ఇద్దరూ భోజనం చేశారు. సుష్టిగా తిన్నాక భూస్వామికి నక్క మీద ధ్యాస మళ్ళింది. ఇటువంటి అద్భుతమైన నక్క తన దగ్గర ఉంటే సదుపాయంగా ఉంటుంది కదా అనుకుని ఆయన మత్సయ్తో, ఏది, నీ నక్కను ఒక్కసారి తీసుకురా చూస్తాం అన్నాడు. మత్సయ్ భూస్వామి మాటలకు తనలో తాను నవ్వుకుని లేచి వెళ్ళి చీకటి గదిలో దాచిన రెండవ నక్కను తాడుతో సహా బయటకు తెచ్చాడు. అబ్బా, మంచి నక్కే, దీన్ని 500 తులాల వెండికి అమ్ముతావా అని భూస్వామి అడిగాడు. మత్సయ్ తల అడ్డంగా తిప్పుతూ, అమ్మటమే, నా బతుకంతా దాని మీదే ఆధారపడి ఉంది. దాన్ని అమ్మితే మాడి చావనా? మీకు నేను ఇవ్వవలసిన ధాన్యము, పాత బకాయి పట్టుకుపోండి, నక్కను మాత్రం అమ్మను అన్నాడు. మత్సయ్, నీ ముష్టి ముక్త నాకొద్దు, నక్కే కావాలి, 1000 తులాల వెండి తీసుకో, ఏమంటావు అన్నాడు భూస్వామి. మత్సయ్ దీర్ఘంగా ఆలోచించి, మీరు కాదు కూడదని పట్టుబట్టాక తప్పేదేముంది, నేను కోరేదల్లా ఏమిటంటే 1500 తులాల బంగారం దయచేయించండి, తక్కువైతే గిట్టుబాటు కాదు అన్నాడు. భూస్వామి సంతోషంగా అతను కోరిన ప్రకారమే వెండి ఇచ్చి నక్కను పట్టుకుపోయాడు. ఆయన ఇంటికి వెళ్ళి తన భార్యతో, ఒక అద్భుతమైన నక్కను కొనుక్కొచ్చాను, ఇది మంచి మంచి కోలను దొంగిలించి తెచ్చి ఇస్తుంది అన్నాడు. అది విన్న అతడి భార్య, నేను చచ్చినా నమ్మను అన్నది. భూస్వామి మత్సయ్యలాగే నక్కను తట్టి, నువ్వు పోయి మంచి మంచి కోలను పట్టుకురావే అంటూ దాని మెడతాడు విప్పేశాడు. మరుక్షణం అది పారిపోయింది. భూస్వామి తన భార్యతో చెప్పి మసాలాలన్నీ నూరి ఉంచాడు. ఎంతకీ తిరిగి రాదే నక్క. ఎన్ని రోజులు గడిచినా నక్క తిరిగి రాకపోవడం చూసి భూస్వామి తాను మోసపోయినట్లు తెలుసుకున్నాడు.
అతడు మండిపడి తన మనుషులను 10 మందిని తీసుకుని మత్సా ఇంటికి వెళ్ళి అతన్ని పట్టి బంధించి, నన్ను మోసగిస్తావట్రా నీచుడా, నా వెండి నాకిచ్చావంటే నిన్ను ఎప్పటికైనా తేలికగా పోనిస్తాను అన్నాడు. అదంతా అప్పుడే ఖర్చయిపోయింది కదండి అన్నాడు మత్సయ్. వీని కర్రలతో చచ్చేదాకా కొట్టండి అని భూస్వామి తన మనుషులకు ఆనతిచ్చాడు. అదే సమయంలో ఒక చెంప మంచు పడుతున్నది. చలి విపరీతంగా ఉన్నది. ఆ భూస్వామి మనుషులు, అయ్యగారు, ఇప్పుడు వీణ్ణి చంపినా పాతేయడానికి వల్ల కాదు. చలి చూశారు కదా ఎంత విపరీతంగా ఉందో, రేపు చంపేస్తే ఏం అన్నారు భూస్వామి మనుషులు. సరే అలాగే చేద్దాం, తెల్లవార్లు చలిలో కట్టేస్తే ఆడే చేస్తాడు. వీడి వంటిన మామూలు బట్టలు మాత్రమే ఉంచి గానుగరాతికి కట్టి ఉంచండి అన్నాడు భూస్వామి. తరువాత మత్సయ్యని ఆరుబయట గానుగరాతికి కట్టేసి అందరూ వెళ్ళిపోయారు. మంచు చలి మత్సయ్యని తీవ్రంగా బాధిస్తున్నాయి. వాడు చలి బాధ నుంచి తప్పించుకోవడానికి గానుగను తిప్పసాగాడు. ఇలా చేయడం వల్ల వాడి శరీరం వేడెక్కడమే గాక చెమట కూడా పట్టింది. వాడు చలికి ఈ పాటికి చచ్చి ఉండాలి, వెళ్ళి చూసిరా అని భూస్వామి తన మనిషిని గానుగ వద్దకు పంపాడు. వాడు తిరిగి వచ్చి ఆశ్చర్యంగా, దొరా, వాడు చలికి చావలేదు సరికదా, ఒళ్ళంతా చెమటలు పోసి ఊదుకుంటున్నాడు అని చెప్పాడు. ఇందులో ఏదో మర్మమున్నది, అది తెలుసుకుని మరీ వాడిని చంపిస్తాను అనుకుని భూస్వామి వాడి వద్దకు వచ్చి, మత్సయ్, ఇంత చలిలో నీకు చెమట ఎలా పోస్తున్నది అన్నాడు రాణి నవ్వు తెచ్చుకుంటూ. నిష్కారణంగా నిరపరాధిని దండిస్తే ఏమవుతుంది బాబు, నేను తమకిచ్చిన నక్క నిజంగా మహిమగలది. దానికి మీరు ఎలాగో కోపం తెప్పించి ఉండాలి. ఒకవేళ దాని మహిమ మీ ఇంట్లో వాళ్ళు నమ్మలేదేమో, ఆ సంగతి తెలిస్తే మళ్ళీ రాదు అన్నాడు మత్సయ్. భూస్వామి కొద్దిగా తటపటాయిస్తూ, అలాంటిది ఏమైనా జరిగిందేమో మరి తెలీదు, అది పక్కన పెట్టిగానే ఇంతకు ఈ రహస్యం ఏమిటి, ఇంత చలిలో నీకు చెమటెందుకు పోస్తున్నది అని భూస్వామి అడిగాడు. దానికి మత్సయ్, కళ్ళ ఎదుటే కనిపించేది మీరు చూడలేకుండా ఉన్నారు. నేను వేసుకున్న చొక్కా ఏమిటనుకుంటున్నారు, ఇది ఎంతో మహిమగలది. ఇది వేసుకుంటే చలికాలం వెచ్చగా ఉంటుంది, వేసవికాలం చల్లగా ఉంటుంది అన్నాడు మత్సయ్. భూస్వామికి మళ్ళీ ఆశ కలిగింది. దాన్ని 500 తులాల వెండికి అమ్ముతావా ఏమిటి అని భూస్వామి అడిగాడు. దయచేసి బేరమాడకండి, ఇది మా తాతల కాలం నుంచి వస్తున్నది, దీన్ని ఎవ్వరికీ అమ్మను అన్నాడు మత్సయ్. అది నాకు కావాలి మత్సయ్, కావలిస్తే 1000 తులాల వెండి తీసుకో అన్నాడు భూస్వామి. అంతగా కావాలంటున్నారు గనక 2000 తులాలు వెండి దయచేయించండి, ఇది మీకు ఇచ్చేస్తే చలికి చచ్చిపోతాను అన్నాడు మత్సయ్. భూస్వామి వాడి కోరినంత వెండి ఇచ్చి వాడిని విడిపుచ్చి ఆ చొక్కా తీసుకుని ఇంటికి పోయి నౌకర్ల చేత దాన్ని ఉతికి ఆరవేయించాడు. తరువాత చలిలో ఆయన ఆ చొక్కా మాత్రమే వేసుకుని అత్తవారింటికి వెళ్ళాడు. చచ్చే చలి పుట్టింది. పైపెచ్చు అందరూ ఆయనను చూసి నవ్వారు. మత్సయ్ తనను మళ్ళీ మోసపుచ్చాడని భూస్వామి తెలుసుకున్నాడు. ఈసారి ఆయన మత్సయ్ మాయలో పడరాదని వాణ్ణి చంపించాలని నిశ్చయించాడు. ఆయన మనుషులు మళ్ళీ మత్సయ్యని పట్టి తెచ్చారు. ఈసారి భూస్వామి వాణ్ణి ఒక గోతంలో కట్టించి సముద్రం ఒడ్డున ఉన్న ఒక గుట్ట వద్దకు పట్టించి తీసుకుపోయాడు. అక్కడ ఒక చెట్టున్నది. దాని కొమ్మ సముద్రం మీదకున్నది. గోతాన్ని ఆ కొమ్మకు కట్టారు. భూస్వామి నౌకర్లతో, ఒరే, ఆ కొమ్మను కొట్టేయి, అంతటితో వీడి పీడ విరగడవుతుంది అన్నాడు. నౌకరు కొంతసేపు కొమ్మ కొట్టి, దొరా, ఆకలి మండిపోతున్నది, తిండి తినివచ్చి పని పూర్తి చేస్తాను అన్నాడు. అవునరా, నాకు ఆకలిగానే ఉంది, భోజనం అయినాక మళ్ళీ వద్దాం, ఇంక వీడెక్కడికి పోతాడులే అన్నాడు భూస్వామి. వాళ్ళు వెళ్ళాక మత్సయ్, ఇంకా నన్ను దింపండి, ఇంకా నన్ను దింపండి అని కేకలు పెట్టసాగాడు. ఇంతలో భూస్వామి మామగారు కూతుర్ని చూడడానికి వస్తూ అటుగా వచ్చి మత్సయ్ కేకలు విని, ఎవర్రాది అని కేక పెట్టాడు. మత్సయ్ ఆయన గొంతు గుర్తించాడు. ఈయన తన భూస్వామి కంటే ఇంకా నీచుడు. ఆయనకు గూని ఉన్నదని వాడికి తెలుసు. వాడు ఆయనతో, ఎవరో దేవుడల్లే వచ్చారు, దించండి బాబు, నా గూని పోయింది అన్నాడు. భూస్వామి మామగారు, గూనిపోవడమేమిటి అన్నాడు. మీకు తెలియదు గామోలు, ఈ సంచిలో కూర్చుంటే గూని నయమవుతుంది, నన్ను దించండి, మీకే తెలుస్తుంది. మా వాళ్ళు ఈపాటికే రావాల్సింది, మరి ఎందుకో రాలేదు.
మళ్ళీ ఈ సంచి తీసుకుపోయి అసలు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు గంటకు 100 తులాల వెండి గోబల పిండి మరీ వసూలు చేస్తారు అన్నాడు మత్సాయ్. అదా సంగతి, నాకు గూని ఉందిలే, నన్ను కూడా కాసేపు కూర్చొనిస్తావా? నీకు 100 తులాల వెండి నేనే ఇస్తాలే అన్నాడు భూస్వామి మామగారు. మత్సాయ్ ఎలాగైతేనేం సంచి నుంచి బయటపడి భూస్వామి మామగారిని అందులో పెట్టి మళ్ళీ చెట్టు కొమ్మకు కట్టి తన దారిని తాను వెళ్ళిపోయాడు. తరువాత భూస్వామి తన మనిషితో సహా వచ్చి కొమ్మ కొట్టించి సముద్రంలో పడవేయించాడు. కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు మత్సాయ్ కావాలని పనిపెట్టుకుని భూస్వామి ఇంటి వైపుగా వచ్చాడు. భూస్వామి వాణ్ణి చూసి నిర్ఘాంతపోయి, నువ్వు చచ్చిపోతీవిగా, మళ్ళీ ఎలా వచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాడు. మంచివాళ్ళు ఎప్పటికీ చావరనుకోండి. నేను సముద్రంలో పడిపోగానే సముద్రపురాజు దూతలు వచ్చి నన్ను తీసుకుపోయారు. సముద్రరాజు నాకు గొప్ప విందు చేసి తన రాజ్యంలో ఉండిపోమ్మన్నాడు. నేనొక అప్సరసలాంటి కన్యను పెళ్ళాడాను కూడా. అక్కడ అందరూ అప్సరసలే. ఎక్కడ చూసినా బంగారము రత్నాలు. అక్కడి వాళ్లకు తినడము తిరగడము తప్ప ఇంకొక పని లేదు. నాకేమో ఏ పని లేకపోతే తోచదాయే. పాటుపడేవాడికి నాకు అక్కడ ఏం తోస్తుంది? అందుచేత వెళ్ళిపోతానని రాజుగారితో చెప్పాను. ఆయన వద్దన్నాడు. నేను వెళ్ళి తీరాలన్నాను. అయితే ఇష్టం వచ్చినప్పుడల్లా వస్తూ ఉండమని, దగ్గర స్నేహితులుంటే తెస్తూ ఉండమని ఆయన అన్నాడు. నా భార్యను రమ్మంటే ఈ లోకం విడిచి రానన్నది అన్నాడు మత్సాయ్. మళ్ళీ ఆ భూస్వామికి అత్యాస ముంచుకొచ్చింది. వీడు వట్టి వెర్రివెదవ. నేనైతే అక్కడే ఆడవాళ్ళందరినీ పెళ్ళాడేసి రాజును కాస్త తొలగించి నేనే రాజునే ఉందును అని తనలో తాను అనుకుని ఆయన మత్సాయ్తో, ఒరే, నీకు పుణ్యం ఉంటుంది, ఒక్కసారి నన్ను ఆ లోకానికి తీసుకుపోదు అన్నాడు. మత్సాయ్ మొదట ఒప్పుకోక చివరకు బలవంతంగా ఒప్పుకున్నవాడిలా నటిస్తూ, మరి నాకేంటి అని అడిగాడు. వీడు ఒప్పుకోవడమే ఎక్కువ అనుకుని ఆ భూస్వామి, ఇప్పుడు నువ్వు పండిస్తున్న నా పొలాన్ని నీకు ఇచ్చేస్తాను, ఇదిగో ఇప్పుడే పత్రాలు తయారు చేయిస్తాను అని చెప్పాడు. మత్సాయ్ సరేనని, మీరు ఎవరితోనూ ఈ విషయం బయటపెట్టకుండా రండి, లేకపోతే వస్తానని అందరూ వెంటపడతారు. 2 పడవలు రేపు ఉదయానికి సిద్ధం చేసి ఉంచుతాను అన్నాడు మత్సాయ్. మర్నాటికి వాడు ఒక కొయ్య పడవను ఒక పింగాణి పడవను సముద్రం ఒడ్డున సిద్ధంగా ఉంచి భూస్వామి రాగానే పింగాణి పడవలో ఆయన ఎక్కించి తాను కొయ్య పడవలో ఎక్కాడు. 2 పడవలు సముద్రంలో చాలా దూరం పోయాక మత్సాయ్ దుడ్డుకర్రతో తన పడవ మీద గట్టిగా కొట్టాడు. ఈ చప్పుడుకు సముద్రపురాజు దూతలు వస్తారు అన్నాడు. కానీ ఎవరూ రాలేదు. భూస్వామి జాప్యం భరించలేక, ఒరే మత్సాయ్, నా పడవ మీద కొట్టు, మోత బాగా అవుతుంది అన్నాడు. మత్సాయ్ పింగాణి పడవను గట్టిగా కొట్టేసరికి అది కాస్త పగిలిపోయింది. భూస్వామి సముద్రంలో మునిగిపోయాడు. ఆ తర్వాత నుంచి ఆ భూస్వామి బాధ ఎవరికీ లేకుండా పోయింది. కథ బాగుంది కదా? కథ మీకు నచ్చిందా? కథ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాము. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. కథ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.